మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కలియుగంలో అప్పుల సమస్యలు అందరినీ వేధిస్తూ ఉన్నాయి. దాదాపు అందరికీ అప్పుల సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఇలాంటి అప్పుల సమస్యలు ఉన్నవారు గురువారం రోజు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ కలియుగంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులన్నీ కూడా తీరిపోతాయి, వద్దన్నా ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అప్పుల సమస్యల నుండి బయటపడడానికి గురువారం రోజు ఉప్పుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న నీతి కథను విందాం. ఒక ఊరిలో సీతన్న, వీరన్న అనే ఇద్దరు రైతులు ఉండేవారు. సీతన్న చాలా మంచివాడు, వీరన్న చాలా అత్యాశాపరుడు. ఒకరోజు సీతన్న మిట్ట మధ్యాహ్నం వరకు పొలం దున్ని అన్నం తిందామని చెట్టు నీడకు వచ్చాడు. కాళ్ళు కడుక్కోవడానికి పక్కనే ఉన్న బావి నుంచి నీళ్లు తోడేసరికి దాహానికి కాస్త నీళ్లు పోస్తావా నాయనా అనే మాట వినిపించింది. సీతన్న ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో చూడగా ఎవరో ఒక సాధువు ఎండలో నడిచి వస్తూ ఉన్నాడు. సీతన్న ఆ సాధువుకు నీళ్లు అందించి, స్వామి, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఎండలో ఈ నడకేమిటి అని అడిగాడు. దానికి ఆ సాధువు, కంచి కామాక్షి దర్శనానికి వెళ్తూ ఉన్నాను, కాలినడకన వెళ్ళటం నాకు అలవాటే అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే సీతన్న చెట్టు కింద గడ్డిగాదం తుడిచి తన తలకు కట్టుకున్న తుండు గుడ్డ పరిచి సాధువును కూర్చోమన్నాడు. సాధువు సరేనని సేద తీరగానే సీతన్న సద్ది మూట విప్పుతూ, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడా ఎంగిలి పడ్డట్టు లేదు. నా భార్య రాగి ముద్ద, జొన్న రొట్టెలు కట్టింది, రొట్టెలు మీరు తినండి అంటూ సాధువుకు అందించాడు. సాధువు అవి తింటూ సీతన్న పొలం కేసి చూసి, అదేంటి నీ పొలంలో కాడికి ఒక ఎద్దే కట్టి ఉంది, రెండోది ఏది అని అడిగాడు. సీతన్న నిట్టూర్చి, నాకు ఉన్న 2 ఎద్దుల్లో ఒకదాన్ని మా అమ్మ వైద్యానికి అమ్మాల్సి వచ్చింది స్వామి, ఉన్న ఒక్క ఎద్దుతో కలిసి కాడి రెండో వైపు నేనే మోస్తూ ఉన్నా, మెడ చూడండి ఎలా వాచిపోయిందో అన్నాడు. రొట్టెలు తిని వెళ్ళిపోతూ సాధువు, అడగకుండానే ఆకలి తీర్చేవాడి బాధలు ఎక్కువ కాలం ఉండవు అనేసి వెళ్ళిపోయాడు. సీతన్న రాగి ముద్ద తిని చేతులు కడుక్కొని తుండు తీసి తలకు చుట్టుకుని పొలంలోనికి వెళ్ళి చూశాడు. అతని ఆశ్చర్యానికి అంతే లేదు. అక్కడ కాడికి 2 ఎడ్లు కట్టి ఉన్నాయి. తన మెడ మీద వాపు లేనే లేదు. అంతా సాధువు మహిమ అనుకున్నాడు సీతన్న. పక్క పొలం వీరన్న వచ్చి సీతన్నతో, ప్రొద్దున కాడి పట్టిన వాడివి మధ్యాహ్నానికి ఎడ్లు కట్టావే ఏంటి కదా అని అడిగాడు. సీతన్న జరిగిందంతా కూడా చెప్పాడు. వీరన్న ఈర్ష్యతో కుతకుతలాడిపోయాడు. అప్పట్నుంచి వీరన్న ఆ సాధువు తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగాడు. ఓ 10 రోజులు గడిచాక దూరంగా ఓ సాధువు వస్తూ వీరన్నకు కనిపించాడు. తన పంట పండిందనుకున్న వీరన్న వెంటనే పొలంలో 2 ఎడ్లను కూడా పొదల మాటున కట్టేసి పరుగున సాధువు దగ్గరకు వెళ్ళి, కంచి కామాక్షి దగ్గరికి వెళ్ళి వస్తున్నది మీరేనా అన్నాడు. ఆ సాధువు అవునన్నాడు. అయితే రండి స్వామి, బావిలో నీరు తోడతా, దాహం తీర్చుకోండి అన్నాడు. నాకు దాహంగా లేదు నాయనా అన్నాడు సాధువు ఆశ్చర్యపోతూ. భలేవారే, అలా అంటే కుదరదు, భోజనం కూడా చెయ్యాల్సిందే అన్నాడు వీరన్న ఆతృతగా. నేను ఇప్పుడే ఒకరింట్లో భోజనం చేశాను నాయనా, భుక్తాయాసంగా కూడా ఉంది అన్నాడు సాధువు. ఆ సీతన్నకు మించి ఆతిథ్యం ఇస్తా స్వామి, మీరిలా కూర్చోండి చెప్తాను అంటూ వీరన్న వద్దంటున్నా వినకుండా సాధువు ముందు మంచినీళ్లు భోజనం పెట్టాడు. అంతా అర్థమైన సాధువు అవేమీ ముట్టకుండా, సీతన్న ఈరోజు పొలంలోనికి రాలేదా అని అడిగాడు. రాలేదు స్వామి, వాడొట్టి అబద్ధాల కోరు, మీకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడు. వాడికన్నా నా పరిస్థితి ఇంకా ఘోరం. నా పొలం కేసి చూడండి, ఎడ్లు లేకపోయినా నేనే లాగి దుక్కు దున్నుతూ ఉన్నా, నడుం వంగిపోతూ ఉందంటే నమ్మండి. మీరివాళ నా భోజనం తిని నన్ను ఆశీర్వదించాల్సిందే అంటూ ఎకరువు పెట్టాడు. సాధువు వద్దన్నా పెట్టేవాడిని
ఆ విధి చూడకుండా ఉంటుందా అనేసి లేచి వెళ్ళిపోయాడు. సాధువు వెళ్ళగానే వీరన్న తినకపోతే తినకపోయాడు, దీవించాడు, అంతే చాలు. 2 ఎడ్లకు తోడు మరో 2 ఎడ్లు వస్తే వాటిని అమ్మి సొమ్ము చేసుకోను అనుకుంటూ పొదల చాటుకు పరిగెత్తాడు. అక్కడ ఎడ్లు లేవు సరికదా. ఇంతలో వీరన్న నడుము వంగిపోయింది. విషయం అర్థమైన వీరన్న అత్యాశకు పోకూడదని తెలుసుకొని బాధపడ్డాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో అందరికీ అప్పులు ఉన్నాయి. అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియక ప్రతి మనిషి సతమతమవుతూ ఉన్నాడు. అప్పు తీర్చి 2 రోజులు అవ్వకముందే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి దరిద్రం పోవాలంటే, అప్పుల బాధల నుండి బయటపడాలంటే గురువారం రోజు చిన్న పరిహారం చేయాలి. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకోండి. గ్లాసుడు కొలతతో ఉండే పరిమాణంలో చిన్న మట్టి పాత్ర తీసుకోండి. ఆ మట్టి పాత్రలో గల్లులుప్పు వేయండి. అంటే పాత్ర నిండుగా పోయాలి. కొండలాగా పాత్రను ఉప్పుతో నింపేయాలి. ఇలా మట్టి పాత్రను ఉప్పుతో నింపిన తర్వాత ఆ ఉప్పు మీద 1 రూపాయి కాసు పెట్టాలి. ఈ రూపాయి బిళ్ళ మీద ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి వంటగదిలో పెట్టుకోవాలి. అంటే వంటగదిలో స్టవ్ పక్కన ఆగ్నేయ మూల ఈ ఉప్పు పాత్రను పెట్టుకోవాలి. ఇలా పెట్టిన పాత్రను ఇక అలా వదిలివేయాలి. ప్రతిరోజు తీసి కదపకూడదు, క్లీన్ చేయడానికి కూడా కదపకూడదు, అలా వదిలివేయాలి. మళ్ళీ ఈ ఉప్పు పాత్రను మళ్ళీ ఎప్పుడు వరకు అలా ఉంచాలి అనే సందేహం రావచ్చు. ఉప్పు రంగు ఎప్పుడైతే మారుతుందో అప్పటి వరకు ఈ ఉప్పును అలాగే వంటగదిలో వదిలివేయండి. ఉప్పును వంటగదిలో పెట్టినప్పుడు ఆ ఉప్పును లక్ష్మీదేవిగా భావించి, అమ్మ, మాకు ఉన్న అప్పుల బాధలు, రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి తల్లి. మేము సంతోషంగా ఉండాలి, మమ్మల్ని కరుణించు, మాతో ఉండు అని అమ్మవారిని ప్రార్థించి ఉప్పును వంటగదిలో పెట్టి వదిలివేయండి. కొన్ని రోజులకు ఈ ఉప్పు లేత ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. అప్పుడు అంటే ఇలా రంగు మారిన తర్వాత ఉప్పును తీసి పాత్రలోని ఉప్పును ఎక్కడైనా సరే మట్టిలో గుంత తీసి పాతి పెట్టేయండి. ఉప్పు మీద పెట్టిన రూపాయి కాయిన్ను ఎవరైనా సరే యాచకులకు కానీ లేదా చిన్నపిల్లలకు కానీ ఇచ్చేయండి. మట్టి పాత్రను కూడా ఎక్కడైనా సరే పడేయండి లేదా చెత్తలో పడేయండి. ఇలా ఒక్క గురువారం రోజు ఈ పరిహారం చేశారంటే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కానీ అప్పులు తీరాలంటే మాత్రం ప్రతి గురువారం ఈ పరిహారం చేయాలి. ఎప్పటి వరకు చేయాలనే సందేహం రావచ్చు. మీ అప్పులు ఎప్పుడైతే పూర్తిగా తీరుతాయో అప్పటి వరకు ఈ పరిహారం చేస్తూనే ఉండండి. ఇలా ఉప్పు మరియు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి అప్పులు ఉన్నా తీరిపోతాయి. అంతేకాదు, అప్పులతో పాటు ఈ కలియుగంలో ఎదురయ్యే కష్టాలు కూడా పోతాయి. 100,000, 1,000, లక్షలు, కోట్లు ఇలా మీకు ఎంత మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఈ పరిహారం నమ్మకంగా చేసుకున్నారంటే తప్పనిసరిగా త్వరలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం మారుతుంది. కాబట్టి అప్పులతో బాధపడేవారు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి ఆ సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. రేపు 26 గురువారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు. అప్పులు, దరిద్రము పోతాయి. ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది. కాబట్టి గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం కూడా వస్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులన్నీ కూడా పోతాయి. దేవతలు ఇంట్లోకి వస్తారు. ఇంట్లోని దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మానవ జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో అందరూ అప్పులు, దరిద్రాలతో కష్టాలు పడుతూ ఉన్నారు. కలియుగంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని, మనుషులు దరిద్రాలతో బాధపడిపోతూ ఉన్నారని శాస్త్రాలలో కూడా చెప్పారు. ఇది కలియుగం గనుక అందరూ కూడా ఆ విధంగానే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. మనం రోజూ చూస్తూనే ఉంటాము. ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా ఈ నవ సమాజంలో అందరూ అప్పుల బాధల వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉన్నారు.
దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, పిల్లలు లేకపోయినా, సంతోషం లేకపోయినా అవన్నీ కూడా దరిద్రం లెక్కలోనికే వస్తాయి. ఇలాంటి దరిద్ర బాధలు, అప్పుల బాధలు మీకు కూడా ఉన్నాయా? అయితే ఈ గురువారం రోజు చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు. సమస్యలన్నీ కూడా పోయి, అప్పులు, దరిద్ర బాధలు పోయి ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెడితే అప్పులు, దరిద్ర బాధలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎవరైతే అప్పులతో, దరిద్ర బాధలతో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు గురువారం రోజున ఉదయం చక్కగా ఒక తామర ఆకును తెచ్చుకోండి. తామర ఆకుకు లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది. తామర ఆకుకు మన దరిద్రాలను వదిలించే శక్తి ఉంది కనుక ఎలాగోలాగా ఒక తామర ఆకును సంపాదించి తెచ్చుకోండి. అసలు మాకు తామర ఆకులు దొరకవు అనుకునేవారు తమలపాకుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపుని వేయండి. ఆ పసుపు మీద 4 లవంగాలు వేయండి. లవంగాలతో పాటు 2 యాలకులు కూడా వేయండి. పసుపు పవిత్రమైన పదార్థం. పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే యాలకులు, లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆకు మీద పసుపు, యాలకులు, లవంగాలు వేయండి. తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టండి. అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, దరిద్రాలు పూర్తిగా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇలా పెట్టిన ఆకును, పసుపును, యాలుక్కాయలను, లవంగాలను మరునాడు తీసి పారే నీటిలో కానీ, మురికి నీటిలో కానీ పడేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.